చర్చలు జరుగుతూ ఉండగానే హర్మోజ్ జలసంధిలోని మైళ్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించింది అమెరికా నౌకాదళం. హర్మోజ్ జలసంధిని పూర్తిగా మైళ్ల రహితంగా మార్చేందుకు అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా అమెరికా నౌకాదళానికి చెందిన 2 గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్లు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటన్స్ అలాగే యుఎస్ఎస్ మైకెల్ మర్ఫీ హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించి అరేబియా గల్ఫ్ లోనికి ప్రవేశించాయి. హర్మోజ్ జలసంధిలో మైన్ల తొలగింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేవీకి చెందిన 2 గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్స్ హర్మోజ్ జలసంధిని దాటినట్లుగా వెల్లడించారు. ఇది ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నంగా అభివర్ణించారు. హర్మోజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించామని, ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు తాము చేస్తున్న ఉపకారమని, వారికి ఈ పని చేయడానికి ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. అత్యంత కీలకమైన ఈ జలసంధిలో ఇరాన్ అమర్చిన మందు పాత్రలతో ముప్పుందన్నారు. అయినప్పటికీ యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోతుందని ఉద్ఘాటించారు. మరోవైపు హర్మోజ్ ని అమెరికా యుద్ధ నౌకలు దాటినట్లుగా వస్తున్న వార్తలపై ఇరాన్ మీడియా స్పందించింది. జలసంధిని దాటితే దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించినట్టుగా తెలిపింది. దీంతో అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ నౌకలు వెనుదిరిగినట్లుగా తెలియజేసింది.